ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 63వ కీర్తన 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము. భక్తుడైన దావీదు చెబుతున్న మాట ఇది. దేవా, నీ కృప జీవానికంటే ఉత్తమమైనది అని అంటున్నాడు. మనిషికి జీవము చాలా ముఖ్యం. మన జీవమును బట్టి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన జీవము సాఫీగా సాగాలని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, జీవము కంటే కూడా దేవుని కృప ఉత్తమమైనది అని అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఆ కృప మనలను ప్రేమించి మనము పాపులముగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై ఆయన తన కృపను వెల్లడిపరిచి తన ప్రాణమును మనకు ఇచ్చి పాపములో నుండి మనలను విమోచించినాడు. ఆది మానవుడైన ఆదాము వలన ఈ లోకమునకు పాపం వచ్చిందని, అయితే యేసుక్రీస్తు వలన ఈ లోకమునకు కృప వచ్చినదని రోమీయులకు రాస్తూ పౌలు భక్తుడు తెలియచేస్తాడు. మనలను పాపముల నుండి విమోచించినది ఆయన కృప. శ్రమలలో నుండి మనలకు విడుదలనిచ్చింది ఆయన కృప. మన బాధలలో నుండి, మన ఇరుకు ఇబ్బందులలో నుండి మనలను విమోచించినది ఆయన కృప. దేవుని ఉగ్రత నుండి మనలను కాపాడి పరలోకంలోనికి ప్రవేశించే భాగ్యమును అనుగ్రహించినది ఆయన కృప. ఆయన కృపే గనుక లేకపోతే మన జీవము ఏ పాటిది అంతలో ఉండి అంతలోనే మాయమైపోతుంది. ఆయన కృప మనకు శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇచ్చి పరలోకములు ప్రవేశించేటువంటి భాగ్యమును అనుగ్రహించింది. అది ఎంత అమూల్యమైన కృప! నీ కొరకు నా కొరకు శ్రమ పొందినది ఆ కృపే. నీ కొరకు నా కొరకు బాధలను అనుభవించింది ఆ కృపే. నీ కొరకు నా కొరకు సిలువను ఎక్కినది ఆ కృప. నీ కొరకు నా కొరకు కాళ్ళు చేతులలో ఆనీలతో బంధించబడిన కృప ఆ కృపే. ఆ కృపే గనుక లేకపోతే ఈ లోకములో మనము జీవించే వారం కాదు. అందుకనే భక్తుడు చెబుతున్న మాట, నీ కృప అయ్యా నా జీవము కంటే గొప్పది, ఉత్తమమైనది. ఆ కృప కొరకై మనం ప్రభువుకి వందనాలు చెల్లించుదాం. గనుడా, జీవము కంటే నీ కృప ఎంతో ఉన్నతమైనది. ఆ కృపను నాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.